హలో స్మార్టీస్, ఇది వచ్చేసి నా మొబైల్ పౌచ్. యాక్చువల్లీ నేను ఫ్లిప్ ఫ్లాప్ కవర్స్ యూస్ చేస్తాను. ఎందుకు అంటే నా మొబైల్లో పగిలిపోయిందనమాట నార్మల్ పౌచెస్ వేస్తే. సో అప్పటి నుంచి బాగా బుద్ధొచ్చి నేను ఇట్లా ఆర్డర్ చేసుకున్నా. యాక్చువల్లీ ఇది నేను అమెజాన్లో తీసుకున్నా కానీ కలర్ మొత్తం షేడ్ అయిపోయింది. సో దీన్ని ఒక రీక్రియేట్ చేద్దాం అనేసి అనుకున్నాను. సో అక్రిలిక్ కలర్ తీసుకున్నాను, నా దగ్గర వైట్ పెయింట్ ఉండే. సో నేను అది తీసుకొని పెయింట్ చేద్దాము, మనం ఏదైనా కొత్తగా క్రియేట్ చేద్దాము అనేసి అనుకున్నాను. ఇది చూస్తే మొత్తం షేడ్ అయిపోయింది. ఇంకా దీంట్లో ఫస్ట్ బేస్కి మనము వైట్ పెయింట్ వేద్దాం అనేసి అనుకున్నాను. ఇదే నా బ్రష్ అనమాట. ఈ బ్రష్ ఏంటి అంటే నాకు చాలా బద్ధకం అన్నట్టు. నేను అసలు బ్రష్ వాష్ చేయను, బట్ ఏదో అట్లా కవర్ చేసుకుంటూ ఉంటా. యాక్చువల్ అయితే నీట్గా పెట్టుకోవాలి, కానీ నాకు అంత లేజినెస్ ఎక్కువ అనమాట. సో ఫైనల్లీ అయితే వైట్ కలర్ వేసేసాను. సో వైట్ కలర్ పెయింట్ వేసాక కొంచెం బాగుంది. సో ఇది కొంచెం ఆరాక వేరే పెయింట్స్ వేద్దాం అనేసి చూస్తున్నా. దీంట్లో నేను డీమార్ట్లో తీసుకున్నాను, ఇది నాకు 150 రూపీస్ పడింది. సో దీంట్లో అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి. కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి. చూడండి, ఇది బ్లూ, ఇంకా దీంట్లో లైట్ అన్ని లైట్ కలర్సే. లైట్ పింక్, ఇంకా లైట్ ఎల్లో, లైట్ పర్పుల్ ఇలా వచ్చాయన్నమాట. నాకు ఈ కలర్స్ చూస్తే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఇంత లైట్గా చాలా గ్లో వస్తుంది యాక్చువల్గా డార్క్ దానిపైన వేస్తే. కానీ ఇప్పుడు నేను ఫోన్కి వేయాలనుకుంటున్నాను కాబట్టి ఏదైనా ఒక కాంబినేషన్ తీసుకోవాలి కాబట్టి సో నేను ఫస్ట్ చూస్ చేసుకుంది ఏంటంటే పింక్ తీసుకుందాం అనేసి అనుకున్నాం. సో పింక్తో చూద్దాము, ట్రై చేద్దాం అనేసి అనుకొని డ్యూయల్ కలర్స్ వేసాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ పింక్ కలర్ వేసాను, సో పైన వచ్చి బ్లూతో పెయింట్ వేసాను. ఇది చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ ఇది బాగుంది. నేను దానిపైన నా నేమ్ రాసుకుందాం అనేసి ప్రెట్టి అని రాసుకున్నా. చూడ్డానికి చాలా బాగుంది, బాగా వచ్చింది, నీట్గా వచ్చింది. ఓకే, ఇదంతా బాగానే ఉంది. సో నాకు కొంచెం పిచ్చిలేసి మొత్తం అంతా ఇలా చేసేసాను అనమాట. కోట్ రాసాను యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్లో. అది నాకు నచ్చలేదు. ఇంకా లవ్ సింబల్స్ అదంతా గలీజ్ అయిపోయింది. సో నాకు నచ్చలేదు, ఏం చేయాలా ఏం అర్థం కావట్లేదు. సరే ఉంచుదామా తీసేద్దామా అని ఫైనల్లీ ఒక డెసిషన్కి వచ్చాను అనమాట. ఫైనల్గా అంచాలా తీయాలని లాస్ట్ వరకు చూసి మొత్తం తీసేద్దామని ఫిక్స్ అయ్యా. మొత్తం బ్లాక్ కలర్ వేసేసా మొత్తం ఆ పౌచ్కి, ఎందుకంటే మనకి లైట్ కలర్స్ వేస్తే కనిపించదు కదా. అట్లా బ్లాక్ కలర్ వేసి మళ్ళీ ఆరాక పింక్ కలర్ వేసి ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో పెట్టాను. లైట్గా కనిపిస్తుంది చూసారా. ఇది పింక్ కలర్ వేసేసాను, మళ్ళీ సేమ్ కలర్ బ్లూ కలర్ ఫ్లవర్స్తో ఇచ్చాను. ఇది కొంచెం డీసెంట్ లుక్ అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బాయ్.